హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు పార్న శివరీర్ షాప్ అనే బెంగాలీ హారర్ థ్రిల్లర్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సిరీస్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ పార్న శివరీర్ కథ ఏంటో తెలుసుకుందామా. సిరీస్ స్టార్ట్ అవగానే ఒక వ్యక్తిని చూపిస్తారు. అతను తప్పిపోయిన తన వైఫ్ వైజయంతి కోసం వెతుకుతూ అడవిలోకి వస్తాడు. అలా వెతుకుతూ ఉండగా వైజయంతి పట్టీలు కనిపిస్తాయి. ఆ పట్టీలు చూసి అతను చాలా భయపడిపోతూ ఉన్నప్పుడు అతని దగ్గరికి ఒక మిస్టీరియస్ హ్యాండ్ వచ్చి అతని తల మీద చేయి పెడుతుంది. దాంతో అతను ఒక్కసారిగా గట్టిగా అరుస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో నేపాల్లో ఉన్న చిమక్పూర్ అనే విలేజ్ ని చూపిస్తారు. ఇప్పుడు జరగబోయే కథ అంతా కూడా ఈ చిమక్పూర్ విలేజ్ లోనే జరుగుతుంది. ఇదే చిమక్పూర్ విలేజ్ కి నలుగురు ఫ్రెండ్స్ కోల్కతా నుంచి వెకేషన్ కోసం వస్తారు. అందులో అమియో అతను ఒక ఇన్స్పెక్టర్, అతనికి కాబోయే భార్య మితుల్ కూడా ఉంటుంది. వాడి ఫ్రెండ్ పల్లబ్, అలాగే వాళ్ళతో పాటే ఒక డాక్టర్ కూడా ఉంటుంది. తన పేరు తితాస్. సో వీళ్ళు నలుగురు కలిసి హ్యాపీగా చిమక్పూర్ విలేజ్ కి వచ్చి ఒక ప్లేస్ చూడడానికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూస్తే ముందుకు వెళ్ళడానికి దారి ఉండదు. సో కార్ని అక్కడే ఆపేసి అమియో అలాగే పల్లబ్ ఇద్దరు కలిసి నేచర్ ని చూడడానికి లోపలికి వెళ్తారు. కానీ తితాస్ అలాగే మితుల్ ఇద్దరు అక్కడే ఉంటారు. ఎందుకంటే అంత దూరం నడవడం ఎందుకు, సపరేట్గా ఇక్కడనే ఉంటే అయిపోతుంది కదా అని అక్కడే ఉంటారు. అప్పుడే వాళ్ళకి ఏదో డిఫరెంట్ గా స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ చాలా నచ్చడంతో స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని ఆ స్మెల్ ని వెతుక్కుంటూ వెళ్తారు. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక పురాతనమైన విగ్రహం కనిపిస్తుంది. అప్పుడే తితాస్ కి కాల్ రావడంతో తను పక్కకి వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న మితుల్ ఆ విగ్రహాన్ని చూస్తూ, అరే ఈ విగ్రహం ఇలా ఉంటే బాగలేదే అని చెప్పేసి విగ్రహం మీద ఉన్న పాకుర్ని తీసేద్దాం అనుకుంటుంది. వెంటనే తన కర్చీఫ్ ని తీసి దేవుణ్ణి క్లీన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే సడన్ గా అలా వెలుతురైతే వెలుగుతుంది. అలా వెలుతురు రాగానే తను ఒక్కసారిగా కింద పడిపోతుంది. తన కర్చీఫ్ కూడా పక్కనే పడిపోతుంది. అప్పుడే ఏదో మిస్టీరియస్ పవర్ వచ్చి తన బాడీలోకి వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ తను నార్మల్ గానే మళ్ళీ పైకి లేచి ఆ కర్చీఫ్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరు కలిసి చమక్పూర్ లో ఉన్న ఒక రిసార్ట్ కి వెళ్తారు. ఆ రిసార్ట్ లో పామా అలాగే దుబ్చిక్ ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళిద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్. దుబ్చిక్ ఎప్పుడు చూసినా డల్ గానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరితో మాట్లాడదు, సైలెంట్ గానే ఉంటుంది. పామా వచ్చిన వాళ్ళని పిక్ చేసుకుని ఇంట్లోకి తీసుకుని వచ్చి దుబ్చిక్ తో మాట్లాడుతూ, ఓ అమ్మాయి మన ఇంటికి గెస్ట్లు వచ్చారు, వెంటనే డిన్నర్ రెడీ చేయమని చెప్తే ఏం రెడీ చేయాలి, డిన్నర్ రెడీ చేయాలా, మా ఇంట్లో చికెన్ పాడైపోతుంది తెలుసు కదా, మార్నింగ్ తీసుకొచ్చిన చికెన్ కూడా పాడైపోతుంది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటే, సరేలే ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి చికెన్ తీసుకొని వస్తా, వండి పెట్టు అని చెప్పి వెళ్ళిపోతాడు. యాక్చువల్ గా ఈ ఊర్లో అన్ని పాడవుతూ ఉంటాయి. అంటే పొద్దున ఏదైనా వండితే సాయంత్రం లోపు పాడైపోతుంది. అందుకే చాలా మందికి హెల్త్ కూడా పాడవుతుంది. అలాగే వాళ్ళ రిసార్ట్ కి కూడా చాలా తక్కువ మంది వస్తారు. సో వచ్చిన వాళ్ళని పంపించడం ఎందుకులే అని చెప్పి వాళ్ళ కోసం స్పెషల్ గా చికెన్ వండుతారు రోజు. ఇటువైపు రిసార్ట్ లో ఉన్న వాళ్ళని చూపిస్తారు. అబ్బాయిలిద్దరూ ఒక రూమ్ షేర్ చేసుకుంటారు, అమ్మాయిలిద్దరూ మరొక రూమ్ షేర్ చేసుకుంటారు. కానీ మితుల్ తన రూమ్ లో ఉండకుండా అమియో దగ్గరికి వచ్చి కాసేపు మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే మనకి వాళ్ళ అంకుల్ గురించి తెలుస్తుంది. అతను ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్, అలాగే కౌన్సిలర్ కూడా. అంతేకాకుండా దయ్యాల్ని ఈజీగా వదిలేస్తూ ఉంటాడు. అలాగే అతనికి దయ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా కూడా కొంచెం విచిత్రంగానే కనిపిస్తాడు. అతని పేరు బాదురి. అతను సిటీలో ఉంటాడు. ఆ తర్వాత అతను ఒక కాలేజ్ కి వెళ్లి అక్కడ ఒక పెద్ద స్పీచ్ ఇస్తాడు. యాక్చువల్ గా మనుషులకి ఎలాగైతే జాతులు ఉన్నాయో అలాగే స్పిరిట్స్ కి కూడా కొన్ని జాతులు ఉన్నాయి. కానీ మనం వాటిని అస్సలు చూడలేం. ఎందుకంటే ఎనర్జీ రూపంలో అవి ఇక్కడిక్కడే తిరుగుతుంటాయి. ఎనర్జీ మనకి ఎఫెక్ట్ చేస్తుంది కదా, అవి కూడా ఒక డిఫరెంట్ ఎనర్జీలో వచ్చి మనకి ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే చాలా ఆత్మలు ఈ ఎనర్జీ రూపంలోనే ఉంటాయి. అవి మన చుట్టే తిరుగుతాయి కానీ మనకి కనిపించవు. ఎలాగైతే గాలి అటు ఇటు తిరుగుతూ ఉంటుందో దయ్యాలు కూడా ఒక లూప్ లాగా అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. అతను చెప్తుందంతా విని అక్కడ ఉన్న ఒక రిపోర్టర్, సార్ ఎనర్జీ ఏ ఫామ్ లో అయినా ఉండొచ్చు కదా, కానీ మనకి దయ్యాలు మాత్రమే ఎందుకు భయంకరంగా కనిపిస్తాయి అని అడిగితే, చూడండి మనకి చాలా ఇష్టమైన వాళ్ళు భయంకరంగా మాట్లాడితే మనకి ఎలా అనిపిస్తుంది. ఎగ్జాంపుల్ మీ భార్యల్ని తీసుకోండి, వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, చాలా భయంకరంగా అనిపిస్తుందా లేదా. సో వాళ్ళ బాడీలోకి ఆ ఎనర్జీ వచ్చి ఆ కోపం తెప్పించిందేమో. అదే ఎవరికైతే ముక్తి దొరకలేదో వాళ్ళు వాళ్ళ బాడీలోకి వచ్చి ఆ కోపాన్ని చూపించారేమో అని వాళ్ళందరికీ కొంచెం అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడే బాదురికి ఒక సెల్ఫీ ఫోటో వస్తుంది. అదే వీళ్ళందరూ మంచిగా వెకేషన్ లో ఉంటారు కదా, ఒక సెల్ఫీ దిగి అతనికి పంపిస్తారు. ఇటువైపు వాళ్ళు మంచిగా వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఒక ప్లేస్ కి వెళ్లి అక్కడంతా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత కొండ ఎక్కుతూ ఉండగా మితులకి ఎవరో అరిచిన సౌండ్ వినిపిస్తుంది. ఇట్లా అది వినగానే తను ఒక్కసారిగా భయపడి వెనక్కి చూస్తే వెనకాల ఎవరు కనిపించారు తనకి. సో ఫాస్ట్ గా తితాస్ దగ్గరికి వెళ్లి, తితాస్ అక్కడ ఎవరు ఉన్నారు చూడమంటే, అక్కడ ఎవరు లేరు, నీకేదో వింతగా అనిపించి ఉంటదిలే అని చెప్పి తన్ని తీసుకెళ్లిపోతుంది. ఆ తర్వాత అమియో పల్లబ్ ఇద్దరు కలిసి ఒక మందు షాప్ కి వెళ్లి బియర్ కొంటూ ఉంటారు. అప్పుడు షాప్ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చి, నువ్వు ఇచ్చిన బీర్ పాడైంది, నా డబ్బులు నాకు ఇచ్చేసి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అక్కడే ఉన్న అమియో, ఏంటి బీర్ పాడవుతుందా అని అంటే, అదేం లేదు సార్, వాడు ఒక పిచ్చోడు, మీరైతే తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పి
బీర్ ఇచ్చేసి అక్కడ నుంచి పంపిస్తాడు. నెక్స్ట్ ఇంటికి వచ్చేసి మంచిగా మందు కొడుతూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అప్పుడే మితుల్కి తన బాడీలో ఏదో జరుగుతున్నట్టుగా అనిపించి పక్కకు వెళ్లి నోట్లో నుంచి ఒక వెంట్రుక బయటకు తీస్తుంది. మళ్ళీ తన మొహం ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోయి ఆ వెంట్రుకని తినేస్తుంది. అదే రోజు నైట్ మితుల్ మంచి గాఢ నిద్రలో ఉన్నప్పుడు తనకి ఎవడో ఏడ్చిన సౌండ్ వినిపిస్తుంది. ఎవర్రా హ్యాపీగా నిద్రపోతుంటే డిస్టర్బ్ చేసిందని అలా బయటికి వచ్చి చూస్తే తనకి తన కర్చిప్ కనిపిస్తుంది. అదే మూవీ స్టార్టింగ్ లో దేవుడి దగ్గర వదిలేస్తుంది కదా, ఆ కర్చిపే వచ్చి ఇప్పుడు తన దగ్గర పడిపోతుంది. అంతేకాకుండా ఆ కిటికీ దగ్గర ఎవరో ఉన్నట్టుగా అనిపించి వెంటనే తితాస్ ని లేపి చూడవే అక్కడ ఎవరో ఉన్నారు అని చూపిస్తుంది. తితాస్ తనని తీసుకుని బయటికి వెళ్లి చూస్తే అక్కడ బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. కానీ తనకి ఇప్పుడు ఏం అర్థం కాదు. రేపు మార్నింగ్ చూసుకుందాంలే అని తనతో చెప్తుంది. సర్లే గాని ఈ కర్చిప్ ఏంటి ఇప్పుడు పట్టుకుని తిరుగుతున్నావు అంటే ఇది నాది అని లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక మళ్ళీ ఇద్దరు పడుకుండిపోతారు. బట్ సడన్ గా తితాస్ కి రూమ్ లో నుంచి ఏదో డిఫరెంట్ గా సౌండ్ వినిపించడంతో అక్కడికి వెళ్లి చూస్తే మన మితుల్ నేల మీద కొన్ని గుర్తులు గీసి నేపాలీ భాషలో మాట్లాడుతుంది. అది వినగానే తితాస్ చాలా భయపడిపోతుంది. ఎందుకంటే మితుల్కి అసలు నేపాలీ లాంగ్వేజ్ కూడా అర్థం కాదు. అలాంటిది నేపాలీ ఎలా మాట్లాడుతుంది అని చాలా భయపడిపోతుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ లో నేపాలీ పెళ్లి జరుగుతూ ఉంటుంది. అక్కడ ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ చాలా హ్యాపీగా పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి పేరు లాపా, అలాగే అమ్మాయి పేరు వైజయంతి. లాపా దుబ్కి బ్రదర్ అవుతాడు. సో వాళ్ళ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేస్తారు. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక అబ్బాయిని చూపించారు కదా, వాడే లాపా. మళ్ళీ కథ ప్రెజెంట్ కి వచ్చేస్తే నైట్ జరిగింది మొత్తం తితాస్ వాళ్ళందరితో చెప్పేస్తుంది. వెంటనే వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకుని ఓయ్ నైట్ నీకేమైంది, అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే తనేం చెప్పదు, సైలెంట్ గానే ఉంటుంది. సరేలే మీరిద్దరు బయటకు వెళ్లి అలా కాసేపు ఎంజాయ్ చేసి రండి అని తితాస్ వాళ్ళిద్దరితో చెప్తుంది. ఆమె తనని తీసుకుని అలా బయటకు వెళ్ళిపోతాడు. వాళ్ళు బయటకు వెళ్ళిపోగానే పల్లబ్ ని తీసుకుని ఆ కిటికీ దగ్గరికి వెళ్లి రక్తాన్ని చూపిస్తూ నైట్ ఇక్కడ ఆ కిటికీ దగ్గర నిల్చొని ఎవరో తల పగలగొట్టుకున్నారు అని చెప్తే ఆ పల్లబ్ గాడేమో అసలు పట్టించుకోడు. అలా ఇలా చేస్తారు, అయినా ఇక్కడ మనం తప్ప ఎవరం లేం కదా, దూప్ చేసి ఉంటుందిలే అని చెప్పి లైట్ తీసుకుంటాడు. మరొక వైపు అమియో మితుల్ని చూపిస్తారు. అమియో మితుల్తో మాట్లాడుతూ ఏమైంది నీకు డల్ గా ఉన్నావు, నేను నీతో రూమ్ లో కూడా లేను కదా, నేను మిస్బిహేవ్ కూడా ఏం చేయలేదు, మరి నువ్వెందుకు డల్ గా ఉంటున్నావు, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితే ఏమో పెళ్లి గురించి తర్వాత ఆలోచిస్తా అని భయపడుతూ చెప్తుంది. తను అలా అనగానే అమియోకి చాలా కోపం వచ్చేసి తనని తీసుకుని అలా వెళ్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఏదో యాక్సిడెంట్ అయినట్టు కనిపించడంతో వెళ్లి చూస్తాడు. అక్కడ ఒక మేకపిల్ల చచ్చిపోయి కనిపిస్తుంది. మనడు ఇన్స్పెక్టర్ కాబట్టి ఏమైంది ఇక్కడ అని లోకల్స్ ని అడిగితే ఏమో మాకు కూడా తెలియదు, కానీ ఏదో జంతువు వచ్చి ఈ జంతువు మీద అటాక్ చేసి ఉంటుంది, అలాగే దగ్గరలో ఏవో కాలు గుర్తులు కూడా ఉన్నాయని చెప్తారు. అవునా ఎక్కడ ఉన్నాయి చూపించమని అడిగితే అతను తీసుకువెళ్లి చూపిస్తాడు. ఆ కాలి గుర్తులు సేమ్ మనిషిలాగే ఉంటాయి. సో వాటిని ఫోటో తీసుకుని మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేస్తాడు. కానీ కారులో మితులు కనిపించదు. అక్కడ ఉన్న గోడు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ గోడు దగ్గర మితులు కనిపిస్తుంది. కానీ తను నార్మల్ గా అయితే ఉండదు, చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఆ మేక బాడీలో ఉన్న పేగులన్నీ బయటకు తీసి పిచ్చి పిచ్చిగా విచిత్రంగా నవ్వుతుంది. అది చూసి అమియోకి చాలా భయం వేసి వెంటనే రిసార్ట్ కి తీసుకుని వెళ్తాడు. మితుల్ని చూడగానే వాళ్ళిద్దరూ చాలా భయపడిపోయి అమియో దగ్గరికి వచ్చి అమియో తనకి ఏమైంది అని అడిగితే జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో తితాస్ చాలా భయపడిపోయి తన దగ్గరికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేస్తూ ఉండగా తను ఒక మాట అంటుంది, మీరందరూ పోతారు మొత్తం పోతారు అని అనగానే తితాస్ చాలా భయపడిపోయి మితుల్ చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుందని వాళ్ళందరితో చెప్తుంది. కానీ పల్లబ్ మాత్రం అస్సలు నమ్మడు. తనకి యాంగర్ ఇష్యూస్ ఉన్నాయి, అలాగే చిన్నప్పుడే అమ్మా నాన్న వదిలిపెట్టి వెళ్లారు కాబట్టి తను ట్రామాలో ఉంది, అందుకే అలా బిహేవ్ చేస్తుందని గట్టిగా చెప్తాడు. కానీ తితాస్ కి మాత్రం ఖచ్చితంగా ఏదో తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే తను ఒక డాక్టర్, తను ట్రామాలో ఉంటే వాయిస్ అలా డిఫరెంట్ గా ఎందుకు వస్తుంది, నిన్న నైటే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగి ఉంటుందని తనకు అనిపిస్తుంది. వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాలనుకుంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళ కేర్ టేకర్ ఈ ఊర్లో హాస్పిటల్ లేదు, గవర్నమెంట్ మూసేసింది, లాస్ట్ మంత్ పాము కాటు వల్ల ఇద్దరు చనిపోయారు, అలా పాము కాటు వల్ల చాలా మంది చనిపోయారు, అందుకే మా ఊర్లో హాస్పిటల్ లేదు, పక్కనే ఉన్న సిటీకి తీసుకెళ్లమని చెప్తాడు. అక్కడే ఉన్న అమియో చాలా డిస్టర్బ్ అయిపోతాడు. ఎందుకంటే రక్తంతో ఆడుకుంటుంది కదా నవ్వుకుంటూ, అందుకే తను సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిందని వాళ్ళతో చెప్తాడు. అప్పుడు తితాస్ మనం బాదురి అంకుల్ని పిలిపిద్దాం, అతనైతేనే ఇదంతా సెట్ చేస్తాడని చెప్తుంది. కానీ పల్లబ్ మాత్రం ఇవన్నీ పట్టించుకోడు. అతనికి అసలు దయ్యాల మీద నమ్మకం ఉండదు. ఇక్కడ కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో ఒక హాస్పిటల్ ని చూపిస్తారు. అక్కడ ఉన్న ఒక పేషెంట్ హాస్పిటల్ పై నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. అక్కడే ఉన్న తితాస్ చాలా ట్రై చేస్తూ అతన్ని సూసైడ్ చేసుకోకుండా ఆపాలని ట్రై చేస్తుంది. అయినా కూడా వాడు దూకడానికి రెడీగా ఉంటాడు, కాలు కూడా లేపుతాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాదురి వచ్చి అతని చేతిని చూపించి చనిపోతున్న వాడిని బతికిస్తాడు. ఇదంతా చూస్తున్న తితాస్ చాలా షాక్ అయిపోతుంది. అలాగే అతనికి కొన్ని పవర్స్ ఉన్నాయని తనకైతే అర్థమవుతుంది. అందుకే ఈ రోజు రాత్రి అతనికి కాల్ చేసి పిలిపిస్తారు. వచ్చేటప్పుడు అతనికి కారులో దయ్యం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడప్పుడు అలా దయ్యాల్ని చూస్తూ ఉంటాడు కదా. అదే రోజు నైట్ పల్లబ్ మితుల్ని చూడ్డానికి తన రూమ్ కి వెళ్తాడు. తన రూమ్ లో కనిపించదు. వెంటనే బెడ్ కింద చూస్తాడు, కానీ అక్కడ ఉండదు. వెనకాల నుంచి సడన్ గా వచ్చి పల్లబ్ ని గట్టిగా
పట్టుకుంటుంది. దెబ్బకి భయపడతాడు కొడుకు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో వైజయంతిని అలాగే లాపాని చూపిస్తారు. వాళ్ళిద్దరూ అలా అడవిలోకి వెళ్లి రొమాన్స్ చేసుకుంటూ ఉండగా తను ఒక విషయం చెప్తుంది. మనకి పెళ్ళై చాలా డేస్ అయిపోయింది కదా, బేబీ కూడా రాబోతుంది అని చాలా ఖుషి అవుతూ చెప్తుంది. వాడు కూడా తండ్రి కాబోతున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే మితుల్ని చూపిస్తారు. మితుల్ ఖర్చు పట్టుకుని అదే బెడ్ కింద పడుకుంటుంది. ఇదంతా చూస్తున్న అమియోకి చాలా బాధేసి, ఏ మితుల్ నేను వచ్చాను చూడవే అంటే తను కోపంగా చూస్తుంది. అప్పుడే అక్కడికి బాదురి అంకుల్ వచ్చి అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తం తెలుసుకుంటాడు. బాదురిని చూసి మితుల్ లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడే తను గోర్లతో గీసిన ఒక సింబల్ ని చూసి వెంటనే ఫోటో తీసుకుంటాడు. ఆ తర్వాత అందరినీ బయటికి పంపించేసి కాసేపు తన్ని ఒంటరిగా ఉండనివ్వండి అని చెప్పి అతను కూడా బయటికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అందరితో కూర్చొని మాట్లాడుతూ, మితుల్ని చూస్తే నాకు చాలా బాధగా ఉంది, తను ఇలా అవుతుంది అనుకోలేదు, అయినా మార్నింగ్ నుంచి తను ఏం తినలేదా ఏం తాగలేదా అని అడిగితే, లేదంకుల్ తను మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు తాగలేదని చెప్తుంది. సరే సరే కాసేపు అయిన తర్వాత కొన్ని వాటర్ ఇవ్వండి, అయినా మీరు ఈ ఊరికి రావడం ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు వచ్చారా అని అడిగితే, లేదంకుల్ మేము ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాం, ఇలా జరుగుతుంది అనుకోలేదని చాలా బాధపడతాడు. అలా వాళ్ళందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ ఊర్లో నుంచి ఒక పర్సన్ పరిగెత్తుకుంటూ వచ్చి పామాని పిలుస్తూ, ఏ పామా మన ఊర్లో ఉన్న వ్యక్తికి ఏదో కనిపించిందంట, పదండి వెళ్లి చూద్దామని చెప్పి అందరినీ తీసుకెళ్తాడు. అది వినగానే అమియో అతని దగ్గరికి వెళ్లి, ఓయ్ నీ హెల్త్ పాడైపోయినట్టుంది, దేవుడికి పూజలు చేస్తున్నావేంటి, వెళ్ళు హాస్పిటల్కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోమని అడిగితే, లేదు నేను హాస్పిటల్కి వెళ్ళలేను, అక్కడికి వెళ్తే తను చంపేస్తుందని చెప్తాడు. అవునా ఎవరు చంపేస్తారని అడిగితే, సార్ నేను ఇందాక అడవిలోకి వెళ్ళాను కదా, అక్కడ ఒక అమ్మాయిని చూశాను, తను ఒక మనిషి శరీరాన్ని చీల్చేసి రక్తం తాగుతుందని చెప్తాడు. కానీ అమియో మాత్రం అస్సలు నమ్మడు. పల్లబ్ని తీసుకుని అడవిలోకి వెళ్లి వెతుకుదాం అనుకుంటాడు. ఎందుకంటే అతను మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి అలా చెప్పాడేమో అనుకుని వెంటనే ఆ ఊరి దగ్గరికి వెళ్లి నన్ను అడవిలోకి తీసుకెళ్తారా కొంచెం చెక్ చేయాలని చెప్తాడు. ఎందుకంటే మనడు ఇన్స్పెక్టర్ కాబట్టి ఇలాంటి డౌట్స్ చాలా వస్తూనే ఉంటాయి. అందుకే క్యూరియాసిటీ ఆపుకోలేక వెంటనే అడవిలోకి వెళ్లి చెక్ చేస్తాడు. ఎంత వెతికి చూస్తున్నా కూడా ఎవరు కనిపించరు. అయినా కూడా అలా ముందుకు వెళ్తూనే ఉంటారు. ఇటువైపు రిసార్ట్ లో ఉన్న బాదురిని చూపిస్తారు. బాదురి మితుల్ డ్రా చేసిన ఆ ఫోటోని చూస్తుంటాడు. కానీ అలాంటి సింబల్ అతని బుక్ లో కూడా కనిపించదు. అసలు ఇది ఎలాంటి సింబల్ అని అతనికి డౌట్స్ వచ్చి వెంటనే తన రూమ్ లోకి వెళ్లి తెలుసుకుందాం అనుకుంటాడు. ఆ రూమ్ మొత్తం చిందరవందర చేసి పెడుతూ తన తలని గోడ కొట్టుకుంటూ ఉంటుంది. మనోడు ఏమీ అనకుండా సైలెంట్ గా కుర్చీలో కూర్చొని మాట్లాడదాం అనుకుంటాడు. కానీ ఆ కుర్చీని లాగేస్తుంది. అలాగే క్యాండిల్స్ ఆటోమేటిక్ గా వెలిగించి అతన్ని భయపెడదామని చూస్తుంది. సరేలే ఈ దయ్యంతో మనకెందుకు ఇప్పుడు బాధ, తర్వాత చూసుకుందాంలే అని అలా బయటకు వెళ్తూ ఉండగా ఆ డోర్ కూడా క్లోజ్ చేసి పడేస్తుంది. ఇక వీడికి మరొక దారి లేక చైర్ తీసుకుని వచ్చి కూర్చొని తనతో మాట్లాడదాం అనుకుంటాడు. అప్పుడే మితుల్ పాక్కుంటూ వచ్చి మొహం మీద మొహం పెట్టి చూస్తుంది. ఇక మనుడు తన పవర్స్ చూపిస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాడు. తనేమో చాలా ఏడుస్తూ, నాకు మాట్లాడడానికి రావట్లేదు, నా వీప్ని ఎవడో చీల్చినట్టుగా అనిపిస్తుంది, అసలు నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు అని చాలా గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది. ఇక వాడు తన స్టైల్లో తనకి పూజ చేసి కామ్ చేస్తాడు. తను కూడా నార్మల్ అయిపోయి నా కోసం అడవిలో నుంచి ఎవరో వచ్చారని చెప్పి చూపిస్తుంది. బాదురికి ఆ అమ్మాయి క్లియర్ గా కనిపించదు కానీ ఏదో నీడలాగా కనిపిస్తుంది. అప్పుడే మితుల్ నార్మల్ అయిపోయి, ప్లీజ్ వాళ్ళని సేవ్ చేయండి, అడవిలో ఉన్న వాళ్ళని కాపాడండి అని చెప్తుంది. ఇటువైపు జంగల్లో ఉన్న అమియో వాళ్ళు అలా ముందుకు వెళ్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా, అక్కడే వాళ్ళకి ఒక లేడీ కనిపిస్తుంది. ఆ లేడీ వాళ్ళిద్దరి మీద అటాక్ చేయడానికి చూస్తుంది. అమియో తన గన్తో తన్ని షూట్ చేద్దాం అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే బాదురి అక్కడికి వచ్చి మంత్రాలు వేసి తన్ని పంపించేసి వాళ్ళిద్దరిని కాపాడతాడు. ఆ తర్వాత అందరూ వచ్చి కూర్చొని అక్కడ చూసిన క్రియేచర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. యాక్చువల్ గా మీరందరూ చూసింది డాకిని, అలాగే తనని యోగిని అని కూడా పిలుస్తారు. వీళ్ళిద్దరు కూడా ఆదిశక్తి దగ్గరే అంటే మహంకాళి దగ్గరే ఉంటారు. అలా కొన్ని మంచివి ఉంటాయి, అలా కొన్నిసార్లు ఇలా చంపడానికి కూడా వస్తాయి. ఎవరైతే అమ్మవారిని మంచి పనుల కోసం వాడుకుంటారో మంచిగానే ఉంటుంది. అలా ఎప్పుడైతే చెడుగా యూజ్ చేస్తారో ఇలా వచ్చి అందరినీ లేపేస్తాయి. అలాగే డాకినీలు వాటికవే రావు, ఖచ్చితంగా ఎవరో బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారు, అందుకే అమ్మ అలాంటి అవతారం ఎత్తిందని చెప్తాడు. సరే అంకుల్, ఇప్పుడు మనం మాతకి పూజ చేసి శాంతించవచ్చు కదా అని అడిగితే, లేదు మనం మాతకి పూజ చేయలేం, ఎందుకంటే మాత ఏ రూపంలో వచ్చిందో ఎవరికి తెలియదు, అది డాకిని కావచ్చు యోగిని కావచ్చు ఎవరైనా కావచ్చు, కానీ మనం ఇప్పుడు పూజ చేస్తే ఎలాంటి యూజ్ లేదని చెప్తాడు. అప్పుడే అమియో ఆ రోజు దొరికిన ఫుట్ ప్రింట్స్ ని చూపిస్తాడు. ఆ ఫుట్ ప్రింట్స్ చూసి ఖచ్చితంగా ఇక్కడికి ఏదో ఈవిలి వచ్చింది, మీరు ఈ ఊరిని వదిలి ఎక్కడికి వెళ్ళలేరు, ఒకవేళ వెళ్ళినా కూడా మీ వల్ల ఊరికి నష్టం జరుగుతుందని చెప్తాడు. ఇదంతా వింటున్న తితాస్ మితులకి డాకిని పట్టిందేమో అనుకుంటుంది. లేదమ్మా వచ్చింది డాకిని కాదు, డాకినికి బాడీ ఉంటుంది కానీ స్పిరిట్స్ కి బాడీ ఉండదు కదా, సో అందుకే స్పిరిట్స్ ఏ వచ్చాయి. అలాగే నువ్వేం బాధపడకు, మనం తన్ని కాపాడుకుందాం, తను మనకి ఒక క్లూ అయితే ఇచ్చింది కదా, తన గోర్లతో ఏదో సింబల్ ని గీసి మనకి చూపించింది, ఆ ఫొటోస్ కూడా నా కాడ ఉన్నాయి, నేను దాని గురించి సెర్చ్ చేసి చూశాను కానీ నాకు దాని గురించి తెలియలేదు, దాని గురించి మనకు తెలిస్తే ఖచ్చితంగా
ఏదైనా క్లూ దొరకొచ్చు. సరేలే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, వెళ్ళి పడుకోమని చెప్పి పంపించేస్తాడు. వాళ్ళు పడుకున్న కాసేపటికి ఒక పిచ్చోడు వచ్చి వైజయంతి వైజయంతి అంటూ అరుస్తూ ఉంటాడు. ఆ సౌండ్ కి బాదురి లేచి వచ్చి బయట చూస్తూ ఉంటాడు, కానీ ఎవరు కనిపించరు. అప్పుడే వాడు వెనకాల నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. అమియో గన్ తీసుకుని వచ్చి అతన్ని కాలుద్దాం అనుకుంటాడు. అప్పుడే ధూప్ పరిగెత్తుకుంటూ వచ్చి వాడు నా బ్రదర్, ప్లీజ్ అతన్ని ఏమీ చేయకు, వదిలేయమని అడుగుతుంది. అప్పుడే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఫ్లాష్ బ్యాక్ లో లాపా సీత అనే అమ్మాయిని ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వైజయంతిని పెళ్లి చేసుకుంటాడు. సీత లాపాని చాలా లవ్ చేస్తుంది. పెళ్లైన తర్వాత తన ఫస్ట్ నైట్ జరుగుతుంది కదా, అప్పుడు తన మెడ దగ్గర ఏదో వైట్ గా గుర్తు కనిపించడంతో ఇదేంటి అని అడిగితే ఏం లేదని చెప్తుంది. నెక్స్ట్ డే సీత అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ చేస్తూ, అమ్మ నీ వల్లే నాకు ఒక మంచి కుటుంబం, ఒక మంచి భర్త దొరకడని చెప్పి చాలా హ్యాపీగా ఉంటుంది. అలా కొన్ని రోజుల తర్వాత తను ప్రెగ్నెంట్ అవుతుంది. ఇదే విషయం వాడితో చెప్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన్ని హక్ చేసుకుంటాడు. అప్పుడే తన పొట్ట దగ్గర మళ్ళీ కొన్ని గుర్తులు కనిపిస్తాయి. వెంటనే వాడు చాలా భయపడిపోయి ఊరు వాళ్ళందరితో చెప్పేస్తాడు. సో ఊరు వాళ్ళంతా కూడా చాలా భయపడిపోయి ఇది ఖచ్చితంగా ఏదైనా అంటురోగమై ఉంటుంది, తనకి ట్రీట్మెంట్ చేయాలని చెప్తారు. అప్పుడే ఒక బామ్మ రసం కలిపి తన నోట్లో పోద్దాం అనుకుంటుంది. ఆ రసం తాగితే తన ప్రెగ్నెన్సీ పోతుందని సీత చాలా చెప్పి చూస్తుంది. అయినా కూడా లాపా వినిపించుకోకుండా తనకి తాగిపిస్తాడు. దాంతో తనకి నిజంగానే ప్రెగ్నెన్సీ పోతుంది. అదే రోజు నైట్ లాపా అలాగే ఊరు వాళ్ళంతా కలిసి తన్ని బయటికి పంపించేస్తారు. ఇదే ఊర్లో ఉంటే తనకి ఉన్న అంటువ్యాధి అందరికీ అంటుతుందని తన్ని చాలా అవమానించి ఊరు నుంచి గెంటేస్తారు. అలా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఊరికి వైజయంతి వస్తుంది. వైజయంతిని చూసిన ఫస్ట్ లుక్ లోనే అతను పడిపోతాడు. అలా కొన్ని రోజులు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటాడు. అంటే మనడు ఇప్పుడు సెకండ్ పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే తన కోసం మంచి పట్టీలు కొంటాడు. అలా ఒక రోజు సీత వైజయంతి దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు లాపాతో చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు, ఏదో ఒక రోజు నేను వచ్చి మొత్తం పెంట పెంట చేస్తాను, అలాగే నీ బ్యూటీ ఉంది కదా ఆ బ్యూటీని కూడా నాశనం చేస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే నుంచి వైజయంతి లాపాని అవాయిడ్ చేస్తూ ఉంటుంది. సరిగా మాట్లాడదు, ప్రేమ కూడా చూపించదు. అలా ఒకరోజు వైజయంతి ఉన్నట్టుండి తన హ్యాండ్ ని కట్ చేసుకుంటుంది. ఎస్ వాళ్ళ ఇంట్లో ఉన్న కత్తితో కూరగాయలు కోయకుండా తన వేళ్లు కట్ చేసుకుంటుంది. ఆ తర్వాత అడవిలోకి వెళ్లి అలా కనిపించకుండా మాయమైపోతుంది. వైజయంతి కనిపించకపోవడంతో లాపా అడవిలోకి వచ్చి వెతుకుతాడు. మనం అది సినిమా స్టార్టింగ్ లో చూసాం. అలా ఎంత వెతికినా కనిపించదు. అలా ఒక రోజు మళ్ళీ అడవిలోకి వచ్చి వెతుకుతాడు. అక్కడే వాడికి వైజయంతి స్కెల్టన్ కనిపిస్తుంది. ఆ స్కెల్టన్ ని పట్టుకుని చాలా ఏడుస్తాడు. అందుకే తను చనిపోయింది కాబట్టి పిచ్చివాడైపోతాడు. కట్ చేస్తే యాక్చువల్ గా మనకి ఏం జరిగిందో చూపిస్తారు. వైజయంతి అలా అడవిలోకి వెళ్ళగానే ఒక అమ్మాయి వచ్చి వైజయంతిని గట్టిగా కొట్టి కింద పడేస్తుంది. ఆ తర్వాత తనకి బొట్టు పెట్టి మాతకి బలిస్తుంది. అలాగే వైజయంతిని బలిచ్చింది ఎవరో కాదు, సీతానే. తన మీద ఉన్న కోపాన్ని అలా చంపేసి తీర్చేసుకుంటుంది. ముఖ్యంగా అమ్మవారికి పూజ చేసి పాపం తన్ని బలిచ్చేస్తుంది. ఇక ప్రెజెంట్ కి వచ్చేస్తే అందరు కలిసి లాపా వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడే తితాస్ కి ఒక సంచి కనిపిస్తుంది. ఆ సంచిని తన చేతితో పక్కకు జరిపి చూస్తే అక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది. ఇలాంటి సేమ్ సింబల్ ని మితులు కూడా వేసి ఉంటుంది. అది మనం చూసాం. అది వాళ్ళకి ఒక క్లూగా వదిలిపెడుతుంది కదా. ఇక్కడ కూడా అలాంటి ఒక సింబల్ కనిపించడంతో అందరూ షాక్ అవుతారు. యాక్చువల్ గా ఈ సింబల్ ని సీతనే వేసి ఉంటుంది. ఆ రోజు సీత వైజయంతి దగ్గరికి వచ్చి తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది కదా, అప్పుడే వేస్తుంది. ఈ సింబల్ గురించి బహదూర్కి అయితే తెలిసి ఉంటుంది. ఆ సింబల్ ని చూసి అతను కూడా చాలా భయపడిపోతూ ఇలాంటి సింబల్ ని యూజ్ చేశారంటే ఖచ్చితంగా తను నార్మల్ పర్సన్ అయితే కాదు. అప్పుడే సీత గురించి ధూప్ ని అడిగితే ధూప్ అంటుంది, సీతకి అమ్మ నాన్న ఎవరు లేరు, తను ఎప్పుడు దేవుణ్ణే కొలుస్తూ దేవతనే మా అమ్మ అని చెప్పుకుంటూ ఉంటుంది, అంతవరకే నాకు తెలుసు అని చెప్తుంది. ఇదంతా గమనించిన బహదూరి వాళ్ళందరితో ఒక విషయం చెప్తాడు. 16 సంవత్సరాల కిందట ఇక్కడ విగ్రహాలు లేవు కదా, సో ఇలాంటి సింబల్స్ నీళ్ళ మీద గీసి పూజలు చేసేవారు. అలాగే సీత కూడా ఇలాంటి సింబల్స్ గీసి రిచువల్స్ చేసింది. అంతేకాకుండా వైజయంతిని వశపరుచుకొని తన్ని అడవిలోకి తీసుకెళ్లి చంపేసింది. ఆ తర్వాత అమ్మవారికి బలిచ్చి తన కోపాన్ని చల్లార్చుకుందని చెప్తాడు. ఆ తర్వాత అక్కడున్న సింబల్ ని కాల్ చేస్తారు. అక్కడే ఉన్న తితాస్ బ్యాగ్ ని ముట్టుకుంది కాబట్టి తనకి హెల్త్ పాడైపోతుంది. వెంటనే రిసార్ట్ కి వెళ్లి పడుకుంటుంది. అక్కడే పల్లబ్ ని చూపిస్తారు. పల్లబ్ తనకి దయ్యం పట్టిందంటే అస్సలు నమ్మడు కదా. వెంటనే ఒక ఇంజెక్షన్ తీసుకెళ్లి తన హ్యాండ్ కి వేస్తాడు. కానీ ఆ పిన్ ఏమో లోపలికి వెళ్లదు, వంగిపోతుంది. అది చూసి అతను చాలా భయపడిపోతాడు. అప్పుడు తను ఉన్నట్టుండి తన తల వెనక్కి తిప్పి అతన్ని చంపుదామని చూస్తుంది. అప్పుడే తితాస్ వచ్చి తన్ని కామ్ చేసి వాణ్ణి వదిలేయమని చెప్తే అప్పుడు వదిలేసి ఆ బెడ్ కిందకి వెళ్లి తన దగ్గర ఉన్న కర్చీఫ్ ని ఇచ్చేస్తుంది. అదే మూవీ స్టార్టింగ్ లో తను దేవుణ్ణి తుడుస్తుంది కదా, సో ఆ కర్చీఫ్ ని తితాస్ కి ఇచ్చేసి బెడ్ కిందనే పడుకుంటుంది. ఆ కర్చీఫ్ ని తీసుకెళ్లి తితాస్ బహదూరికి ఇచ్చేస్తుంది. బహదూరి ఆ కర్చీఫ్ ని చూసి ఇలా చెప్తాడు, యాక్చువల్ గా ఇన్ని రోజులు తన బాడీలో వైజయంతి ఉంది. మేము ఎప్పుడైతే ఆ సింబల్ ని తగలబెట్టామో అప్పుడు తనైతే ఫ్రీ అయిపోయింది. అందుకే మితుల్ తన బాడీలో ఉన్న వైజయంతి ఆత్మ వెళ్లిపోగానే
తను చాలా భయపడిపోయి ఈ కర్చీఫ్ ని ఇచ్చేసింది. సో వైజయంతి తన బాడీలో ఉన్నప్పుడు ప్రతిసారి సీత గురించే మాట్లాడింది. అదే తను ఎంతో గట్టిగా అరుస్తూ ఏదో చెప్పాలనుకుంటుంది కదా, అది సీత గురించే. సీతని తన దగ్గరికి తీసుకురమ్మని తను చాలాసార్లు చెప్పింది. ఇప్పుడు తన బాడీలో నుంచి వైజయంతి వెళ్ళిపోయింది కాబట్టి వైజయంతి నెక్స్ట్ టార్గెట్ సీత అవుతుంది. సో సీతని మనం ఫాస్ట్ గా పట్టుకోవాలని చెప్పి వాళ్ళందరితో చెప్తాడు. ఇదంతా వింటున్న పల్లవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అతను ఇక్కడ హోటల్ ని లాంచ్ చేద్దాం అనుకుంటాడు. కానీ ఇక్కడ దయ్యాలు ఆత్మలు తిరుగుతున్నాయని బయట వాళ్ళకి తెలిస్తే అతని బిజినెస్ కి దెబ్బ పడుతుందని ఆ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది వినగానే తితాస్ కి చాలా కోపం వచ్చి పల్లవిని తిడుతూ, రే పిచ్చోడా, ఇప్పుడు కూడా ఆ బిజినెస్ గురించి ఆలోచిస్తున్నావని. ఆ తర్వాత బహదూరి ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి దాన్ని బాగా చెక్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత బహదూర్ ఊరు వాళ్ళ దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తాడు. చూడండి, అమ్మవారు ఉగ్ర రూపం దాల్చారు. అది మీరు చేసిన తప్పు వల్లే ఇలా జరిగింది. మీరందరూ సీతకు వచ్చిన డిసీజ్ గురించి భయపడి తన్ని ఊరు నుంచి గెంటేశారు. అందుకే తను రివెంజ్ తీసుకుంటుంది. మీరు తన్ని అలా గెంటేయడం చాలా తప్పు. కనీసం డాక్టర్ కైనా చూపించాల్సింది. అందుకే తను వైజయంతిని బలిచ్చి ఇలా మీ ఊరికి శాపం వచ్చేలా చేసిందని చెప్తాడు. మీరు మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే ఒక సింబల్ ని వేసుకోమని చెప్పి ఆ సింబల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ సింబల్ ని మీ ఇంట్లో పెట్టుకుంటే మీ దగ్గరికి ఎలాంటి ఈవిల్ రాదు. అలాగే నైట్ టైంలో ఫారెస్ట్ దగ్గరికి అస్సలు రాకండి. వస్తే దాకిని చంపే అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు నైట్ సీత తన ఇంట్లో కూడా ఆ సింబల్ ని వేసుకుంటుంది దయ్యాలు రాకుండా. అప్పుడే తనకి వైజయంతి ఆత్మ కనిపిస్తుంది. వైజయంతిని చూసి, సారీ వైజయంతి, నన్ను క్షమించు, నేను చేసింది తప్పే అని చెప్పి వేడుకుంటుంది. నెక్స్ట్ డే అమియో సీతని వెతుక్కుంటూ తన దగ్గరికి వెళ్తాడు. సీత ఒక ప్లేస్ లో కనిపించడంతో తన దగ్గరికి వెళ్లి, నీ వల్ల ఊరికి శాపం పట్టింది, అలాగే నా గర్ల్ ఫ్రెండ్ బాడీలోకి వైజయంతి వచ్చిందని మొత్తం చెప్తాడు. అప్పుడు తను కూడా జరిగింది మొత్తం చెప్తుంది. యాక్చువల్ గా తను చాలా బాధపడి దేవి విగ్రహం దగ్గరికి వెళ్లి చాలా ఏడుస్తుంది. అలాగే రివెంజ్ తీసుకోవడానికి ప్లాన్ వేసి వైజయంతిని వశపరుచుకొని తన్ని అమ్మవారికి బలిస్తుంది. నిజానికి తను బలిచ్చి తప్పు చేస్తుంది. ఎందుకంటే ఆ బలి ఇవ్వాలంటే ముందు ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకొని బలి ఇవ్వాలి, లేదంటే మాత చాలా క్రూరంగా మారుతుంది. అప్పుడు తనకి తెలియదు కదా, అందుకే హిప్నోటైజ్ చేసి బలిస్తుంది. అలా బలివ్వడంతో వైజయంతి ఆత్మ అక్కడే ఉండిపోతుంది. కానీ వైజయంతి సీతని టచ్ కూడా చేయలేకపోతుంది. ఎందుకంటే సీత ఫ్యామిలీకి దేవిమాత ఆశీస్సులు ఉంటాయి కాబట్టి. అందుకే తను ఎవరికి భయపడకుండా ఆ రిచువల్ చేస్తుంది. ఇప్పుడు అమియో వచ్చి అడిగినా కూడా తను హెల్ప్ చేయడానికి ఒప్పుకోదు. అప్పుడు అమియో తన కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడుతూ, ప్లీజ్ కనీసం నా గర్ల్ ఫ్రెండ్ కైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగినప్పుడు తనకి లాప ప్రేమ గుర్తొచ్చి సరే హెల్ప్ చేస్తా అని చెప్తుంది. మరొకవైపు తితాస్ బహదూరి దగ్గరికి వచ్చి వైజయంతికి చాలా అన్యాయం జరిగింది కదా, తనకి ముక్తి దొరకదా అని అడిగితే, లేదు, అమ్మవారికి ముక్తి దొరికే వరకు వైజయంతికి అలాగే మితుల్కి ఇద్దరికి ముక్తి దొరకదు. ఎప్పుడైతే మితుల్ అమ్మకి ఉన్న షీల్డ్ తీసిందో అప్పుడే వైజయంతి వచ్చి తన్ని ఆవహించింది. ఎందుకంటే అక్కడ ఉన్న అమ్మవారు నేచర్ ని కాపాడుతుంది. మన మితుల్ అమ్మవారి బాడీ మీద ఉన్న ఆ డస్ట్ ని, అదే షీల్డ్ లాంటిది తొలగించింది కాబట్టి తన బాడీ మీద ఉన్న షీల్డ్ పోయింది. దాంతో నేచర్ ని ప్రొటెక్ట్ చేసే దేవత వెళ్ళిపోయింది. అప్పుడు వైజయంతి ఆత్మకి ఆపర్చునిటీ దొరికింది. సో మితుల్ని ఆవహించింది. ఇప్పుడు ఈ ఊరికి ఉన్న శాపం పోవాలన్నా, మితుల్ నార్మల్ అవ్వాలన్నా ఖచ్చితంగా సీత వల్లే సాధ్యపడుతుందని చెప్తాడు. అదే రోజు నైట్ సీత అమియోకి ఒక లెటర్ పంపిస్తుంది. ఆ లెటర్ లో ఇలా ఉంటుంది. అమియో బాబు, నేను ఈ రోజు నైట్ మీ దగ్గరికి వచ్చి హెల్ప్ చేద్దాం అనుకున్నాను. కానీ మీ బ్రదర్ పల్లవ్ వచ్చి నాకు డబ్బు ఇస్తా అని చెప్పాడు. కానీ నాకు డబ్బులు అవసరం లేదని చెప్పి నేను మీకు హెల్ప్ చేస్తాను, కానీ ఊరికి ఎలాంటి హెల్ప్ చేయనని చెప్తుంది. అది చదవగానే అమియోకి చాలా కోపం వచ్చి పల్లవ్ని కొడతాడు. అలాగే ఇంటికెళ్ళిన తర్వాత చాలా తిడతారు. ఊర్లో ఉన్న వాళ్ళు రోజుకొకరు చనిపోతూ ఉంటారు. ఇక బహదూరి దేవి దగ్గరికి వెళ్లి అక్కడే కూర్చొని పూజ చేస్తూ ఉంటాడు. అలా పూజ అయిపోయిన తర్వాత ఒక మనిషిని బలివ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఆ మాతకి శాంతి దొరుకుతుంది. సో అక్కడ ఉన్నది బహదూరి ఒక్కడే కాబట్టి ఊరిని కాపాడడం కోసం తన ప్రాణాలు తీసుకుందాం అనుకుంటాడు. అక్కడే అతనికి చాలా ఆత్మలు కనిపిస్తాయి. ఎందుకంటే అవన్నీ మనోడి బాడీలోకి రావడానికి ట్రై చేస్తాయి, కానీ రాలేకపోతాయి. అప్పుడే అక్కడికి పల్లవ్ వచ్చి కత్తి లాక్కొని తను చనిపోవాలనుకుంటాడు. ఎందుకంటే బహదూరి చనిపోతే ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎవరు కాపాడతారు? అంతేకాదు వాడు ఎప్పుడు దురాశతో ఉంటాడు. అందుకే నా వల్ల ఈ భూమికి ఎలాంటి లాభం లేదని చాలా ఏడుస్తూ హ్యాండ్ కట్ చేసుకుంటాడు. అప్పుడే మాత ప్రత్యక్షమై వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తుంది. అలాగే వాళ్ళ ఊరికి ఉన్న శాపం పోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మితుల్ చాలా హడావిడి చేస్తూ డోర్ ఓపెన్ చేయమని అడుగుతుంది. వెంటనే తితాస్ వెళ్లి డోర్ ఓపెన్ చేసి తన్ని చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఇప్పుడు నార్మల్ అయిపోతుంది. వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. సో వైజయంతి ఆత్మకి కూడా విముక్తి కలిగి తను వెళ్ళిపోతుంది. అమియో తన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత అందరూ బహదూరి అంకుల్ దగ్గరికి వెళ్లి చూస్తే వాళ్ళిద్దరు కింద పడిపోయి ఉంటారు. వాళ్ళు రాగానే ఇద్దరు కూడా పైకి లేస్తారు. సో వాళ్ళిద్దరు కూడా క్షేమంగా ఉంటారు. వాడి చేయి కూడా నార్మల్ అయిపోతుంది. ఇలా ఎందుకు జరిగిందో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యాక్చువల్ గా బలివ్వడం అంటే మనుషుల్ని మాత్రమే బలివ్వడం కాదు, మనలో ఉన్న ఈగో, గ్రీడ్ అన్ని కూడా బలివ్వచ్చు. అందుకే నిన్న పల్లవ్ తన బాధని, గ్రీడ్ ని, ఈగోని అన్నిటినీ వదులుకొని తన ప్రాణాన్ని కూడా సాక్రిఫైస్ చేశాడు. అందుకే మాత కనికరించి అతనికి ఆశీర్వాదం ఇచ్చింది. అలాగే బహదూరికి కూడా ఆశీర్వాదం ఇవ్వడంతో తన హెల్త్ కూడా సెట్ అయిపోయింది. అప్పుడే అక్కడికి ధూప్ పరిగెత్తుకుంటూ వచ్చి లాపా చనిపోయాడని చెప్తుంది. వెంటనే అందరు కలిసి తన బాడీని తగలేసి చాలా బాధపడతారు. యాక్చువల్ గా అతను నిన్న నైట్ సూసైడ్ చేసుకొని
చనిపోతాడు. ఎందుకంటే నిన్న నైట్ దేవి ఊరిని బాగు చేసిన తర్వాత అతను కూడా నార్మల్ అయిపోతాడు. సో మళ్ళీ ప్రేమించిన భార్యని గుర్తు చేసుకుని తన దగ్గరికి వెళ్ళిపోతాడు. పాపం వాడు ఇక్కడ ఉండి తన కోసం బాధపడకన్నా వేరే లోకంలో హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఇలా చేస్తాడు. ఇక బహదూర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. మా అబ్బాయి 6 సంవత్సరాల క్రితం చనిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాడని కాల్లో చెప్తాడు. సో బహదూరి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడితో ఈ సిరీస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి 2 సినిమాలు ఉన్నాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.